సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్ కల్పిస్తామని, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని 2014లో చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2014 నుంచి 2016 వరకు కాపు రిజర్వేషన్, కార్పొరేషన్ అంశాలపై ఇచ్చిన హామీని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపట్టాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ముద్రగడ కుటుంబంపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కాపులు ఆయనకు మద్దతుగా నిలిచారని వెల్లడించారు. పిఠాపురంలో వర్మ గారు ఏదో మాట్లాడారు, బోండమ్మ గురించి, దాని గురించి వివరం చెప్పండి అని అడుగుతున్నారు. బోండా మాట్లాడినటువంటి ఉమా మాట్లాడిన దానికి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడాడని నేను చెప్తున్నాడు. మరి ఇంకేమైనా పార్టీ ఆదేశిస్తే మాట్లాడాడు, ఈయనే వ్యక్తిగతంగానే కదా మాట్లాడాడు. వర్మ గారు నాకు మంచి స్నేహితుడు. మరి పార్టీలో ఉన్నప్పుడు పార్టీ గురించి మంచిగా చెప్పడం అనేటువంటిది తప్పదు. వాస్తవాలు చెప్పినటువంటి వాళ్ళ మీద ఈ రకంగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసాడు అన్నారు, పద్మనాభం గారి గురించి మాట్లాడుతూ పద్మనాభం గారు కాపుల గురించి ఉద్యమం చేశారు, అది వాస్తవం అన్నారు. మరి కాపుల గురించి ఉద్యమం చేస్తే ఉద్యమం దేవుని కోసం చేయవలసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అన్ని చేస్తే ఉద్యమం ఎందుకు చేయాలి? పద్మనాభం గారు పరువారు ఉద్యమం కాపుల గురించి ఉద్యమం చేశాడు పద్మనాభం గారు, మీరే ఒప్పుకుంటున్నారు కదా. అన్ని చేసేసి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తారు ఉద్యమం అని